అందరికీ నమస్కారము. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ పంచతంత్ర కథలోని ఐకమత్యమే మహాబలము, కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనే విషయాన్ని తెలియచేసే కథ వేటగాడు మరియు పావురాల కథ. ఒకనాడు పక్షులన్నీ ఆకాశంలో ఎగురుతూ పోతూ ఉన్నాయి. అదే ప్రాంతాన క్రిందనున్న పావురాలను వేటాడాలని చూస్తున్నాడు. కానీ పావురాలన్నీ కలిసికట్టుగా పైన ఎగురుతూ వెళుతూ ఉన్నాయి. వేటగాడు నిరాశ చెందాడు. మరుసటి రోజు పావురాలను ఏ విధంగానైనా పట్టుకోవాలని ఆలోచించాడు. పథకం ప్రకారము ఒక వస్త్రముపై ధాన్యాన్ని చల్లి దానిపై వలను పరిచాడు. యథా ప్రకారం పక్షులన్నీ ఆకాశంలో ఎగురుతూ ఈ ధాన్యాన్ని చూసి తినాలని ఎంతో అనుకుంటాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాయి. కొన్ని పౌరాలు వెళ్ళి ధాన్యాన్ని తిందామని, మరికొన్ని పౌరాలు వద్దు, ఏదో పథకం ప్రకారము మనల్ని పట్టుకోవడానికి ఈ విధంగా చేశారో ఏమో అని అనుకుంటాయి. ఏమైనా సరే వెళదాము అని పావురాలు నిశ్చయించుకుని ధాన్యం కోసం వలపై పడి ధాన్యాన్ని తింటూ ఉంటాయి. ఈలోపు పావురాలు వలలో ఉంటాయని వేటగాడు అటువైపు రాబోతుంటాడు. పావురాలకు కొంతసేపటికి తాము వలలో చిక్కుకున్నట్టుగా తెలుసుకుంటాయి. ఎవరైనా వేటగాడు చూసి మనల్ని పట్టుకుపోతాడో ఏమో అని వారిలో అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వల నుంచి ఏ విధంగా మనము బయటపడాలి అని ఆలోచిస్తుంటే ఒక పావురము సలహా ఇస్తుంది. మనమంతా కలిసికట్టుగా ఐకమత్యంగా ఒక్కసారిగా ఈ వలను పైకి తీసుకు ఆకాశ మార్గాన వెళదాము, ప్రస్తుతము వేటగాడి బారి నుంచి మనలను మనం కాపాడుకుందాము అని అనుకుంటాయి. వేటగాడు ఈ సన్నివేశాన్ని గమనించి, అరే మనకి పొక్క పావురమే కాదు చాలా పావురాలు దొరుకుతున్నాయి అని సంబరపడి తాను పన్నిన వల వద్దకి రాబోతూ ఉంటాడు. వేటగాని రాక గమనించి పావురాలన్నీ కలిసికట్టుగా మాట్లాడుకొని ఆ దాటున ఒక్కసారిగా వలతో సహా పైకి లేచి ఎగిరిపోతాయి. పావురాలన్నీ ఎగిరిపోవడం చూసి వేటగాడు నిరాశ చెందుతాడు. పావురాలు ఆకాశ మార్గాన ఎగురుతూ మనము ఒక్కసారిగా వలతో సహా అందరము వేటగాడి బారి నుండి తప్పించుకున్నాము, కానీ మనల్ని వల నుండి బయటికి తీసేవారు ఎవరని ఆలోచించుకుంటూ ఉంటాయి. అప్పుడు ఒక పావురము చెబుతుంది, ఇక్కడ దగ్గరలో మూషికము కలుగు కలదు, అచ్చటికి వెళ్ళి మనము విముక్తులమవుదాము అని అచ్చటికి వచ్చి వాలుతాయి. ఓ మూషిక రాజా, మమ్మల్ని ఈ వల నుండి విముక్తులను చేయండి అని వేడుకుంటాయి. అప్పుడు మూషికము తన పదునైన పళ్లతో వలను కొరికి పావురాలను వల నుండి విడిపిస్తుంది. పావురాలు మూషికానికి కృతజ్ఞత చెబుతూ మనమంతా ఎప్పటికీ కలిసి ఉందామని అంటూ ఆకాశ మార్గానికి వెళ్ళిపోతాయి, స్వేచ్ఛగా జీవిస్తాయి. ఈ కథ వలన ఐకమత్యమే మహాబలము అని, కలిసి ఉంటే ఏ పనినైనా సాధించుకొని విజయం సాధించుకోగలుగుతాము అని తెలుసుకుంటాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి కథలతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.